7th క్లాస్ నుంచి కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి కోసమే జీవించాడు. ఎలాగన్నా సొంతం చేసుకోవాలనుకున్నాడు. 7th 10th ఇంటర్ డిగ్రీ పీజీ జాబ్ కూడా వచ్చేసింది. అప్పటి వరకు కూడా అమ్మాయికి ప్రపోజ్ చేస్తానే ఉన్నాడు. ఎలాగన్నా చేసుకోవాలనుకున్నాడు. కనిపించిన దైవజనులు అందరి చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, జీవితంలో నేను ఏది అడగను ప్రభువా, నేను అనుకున్న ఆ అమ్మాయి నాకు దొరికితే మేమిద్దరం కలిసి నీ సేవ చేసేస్తాం ప్రభువా, చర్చ్ అంతా ఊడ్చేస్తాం ప్రభువా, నువ్వేం చెప్పమంటే అది చేసేస్తాం ప్రభువా. కానీ జీవితంలో నాకు కావాల్సింది ఒక్కటే ప్రభువా, ఆ అమ్మాయి కావాలని ఉపవాసాలుండి జాగరణం చేసి దేవుని పాదం దగ్గర గోజాడి కనిపించిన ప్రతి దైవజన్ దగ్గర, అయ్యా ఆ అమ్మాయి నాకు కావాలి, నువ్వు ప్రార్థన చేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. డిగ్రీ పీజీ జాబ్ వచ్చిన అమ్మాయి దొరకలా. చివరికి వేరే అమ్మాయితో పెళ్ళయింది. వేరే దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఈ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది. 20 years తర్వాత పూర్వ విద్యార్థుల కలయికలని ఈ మధ్యన పెడతా ఉన్నారు కదా, అలాంటి పూర్వ విద్యార్థుల కలయిక అని ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఈ ఫ్రెండ్కి కూడా పంపారు. అరే ఫ్రెండ్, చదువుకున్న మన అందరం కలిసి కూడుకుని మీటింగ్ పెట్టాం, నువ్వు రారా అంటే చాలా ఆసక్తితో డెఫినెట్గా వస్తాను రా అని చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి వీళ్ళందరిని కలవడానికి కాదు, ఆ అమ్మాయిని కలవడానికి వస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉందో చూద్దామని. ఆ రోజు వచ్చింది, అందరూ వచ్చేసారు. అరే ఏంట్రా నువ్వు ఇలా అయిపోయి పొట్టేంట్రా బట్టేంట్రా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వీడు మాత్రం వీళ్ళు ఎవరిని చూట్టుకుంటూ ఉంటే, ఏం చూస్తున్నావురా అంటే, అదే ఆ అమ్మాయి రాలేదేంటి అని చెప్పి అడిగాడు అనమాట. వీడి ధ్యాస అంటే ఏంటంటే ఆ అమ్మాయి రాలేదేంటి అని చెప్పి. అప్పుడు చెప్పారు, ఒరే ఫ్రెండు, నువ్వు ఆ క్యాండిడేట్ని చేసుకోకపోవడం ఎంత మంచిదైందో నీకు తెలుసురా. పెళ్ళైన వెంటనే వాడిని చంపేసిందిరా, వాడి ఆస్తి అంతా తీసేసుకుంది. తర్వాత ఇంకొకరిని చేసుకొని బాగా రిచ్ మ్యాన్ చేసుకొని వాడి ఆస్తి అంతా తీసుకొని విడాకులు ఇచ్చేసిందిరా. మూడో వాడు మళ్ళీ చేసుకున్నాడు, మెంటల్ అయిపోయి ఎటో వెళ్ళిపోయాడురా. నువ్వు గనక ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజున నీకు 20వ జ్ఞాపకార్థ కూడికి అయిపోయేది, నీకు దండేసి దండం పెట్టేద్దురా అని చెప్పంటే అప్పుడు రాశాడంట, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్. దేవా, నువ్వు ప్రార్థన ఆలకించుంటే ఈ పాటికి నాకు దండేసి దండం పెట్టేద్దురు, నాకు జ్ఞాపకార్థ కూడికలు 20 అయిపోయేది, 20వ కూడికి అసలు ఎవడు వచ్చేవాడు కూడా కాదు అని చెప్పి అప్పుడు రాశాడంట పాట. సో దేవుడు కొన్నిసార్లు, అందుకే మనం అడుగుతూ ఉన్నప్పుడు కొన్నిటిని అడుగుతూ ఉంటాం. యవనస్తులు కావచ్చు, ఎవరైనా ప్రభువా ఎలాగన్నా అబ్బాయి, ఎలాగన్నా అమ్మాయి, ప్రభువా నేను మిస్ అవ్వకూడదు ప్రభువా, ఇవి ఒక్కటే నిన్ను అడుగుతాను, జీవితంలో ఇంకేమీ అడగను అంటాడు. దేవుడు ఇవ్వకపోతే నేను ఎంత అడిగినా ఏసై నాకు ఇవ్వలేదు, తూచి నేను ఇంక రాను అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో కనుక కాలం సమాధానం చెప్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకు ఇవ్వలేదో నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒక రోజు వచ్చినప్పుడు నీకు తప్పనిసరిగా అర్థమవుతుంది. సో నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే, అన్నీ దేవుడిస్తే అప్పుడు నాలో విశ్వాసం పెరగడం కాదు, దేవుడు ఇవ్వలేనప్పుడు కూడా మనలో విశ్వాసం ఉండడం అనేది నిజమైన విశ్వాసం.